అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2025 సంవత్సరం ఆగస్టు మాసము 21 తారీఖు గురువారం నాటి ధ్యానాంశము ఉపవాసము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 17 మరియు 18 వచనముల యందు, నీవు ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని గాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖమును కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు బహిరంగముగా ప్రతిఫలమిచ్చును. ఉపవాసము అనున్నది క్రైస్తవ జీవితం నందు ఒక ప్రాముఖ్యమైన స్థానమును పొందుకొని ఉన్నది. బైబిల్ గ్రంథమునందు గల పరిశుద్ధుల యొక్క జీవితపు సత్యములు మనలను ఉపవాసముండి ప్రార్థించుటకు పురిగొల్పుచున్నది. క్రీస్తు యొక్క మాదిరికరమైన బోధలు కూడాను లోతైన ఉపవాసమును గూర్చి మనలను నడిపించుచున్నదై ఉన్నది. అనేక మంది క్రైస్తవులకు ఉపవాసమునుట ఏదో ఒక పారంపర్యమైన ఆచారమైనట్టుగా ఉన్నది. లెంట్ దినములు వచ్చినట్లయితే ఒక పూట ఆహారమును మానివేసి ఉపవాసం ఉంటున్నారు. కొందరు తీపి పదార్థములను తినుటను ఆ 40 దినములకు ఆపివేయుదురు. అలాగున ఉపవాసము ఉన్నవారిలో అనేక మంది ప్రభుతో అత్యధిక సన్నిహితముగా జీవించుటకును లోతైన ప్రార్థన జీవితంలోనికి వెళ్ళుటకును ప్రాముఖ్యతను ఇచ్చుటలేదు. వారి యొక్క ఉపవాసమును పస్తులు అని పిలుచుటయా లేక నోములు అని చెప్పుటయా అని తెలియటలేదు. ఇంకా కొంతమంది వారమునకు ఒక దినము తమ యొక్క కడుపునకు విశ్రాంతిని ఇచ్చినట్లయితే ఆరోగ్యముగా ఉండవచ్చును అని తలంచి ఉపవాసం ఉంటున్నారు. అది వారి యొక్క తెలివితేటలకు చెందినది. అయితే ఆత్మీయ బలమును వారు పొందుకొనవలెను అంటే ఉపవాస సమయమునందు ఆసక్తితో ప్రార్థించి తీరవలెను. ప్రార్థన లేని ఉపవాసమే కాదు. ఉపవాస ప్రార్థన మనలను దేవుణ్ణి ఒకటిగా ఏకము చేసే మధురమైన అనుభవముగా ఉండవలెను. ఉపవాస దినములు మనుషుల యొక్క ముఖమును చూచుటకు మానివేసి దేవుని యొక్క ముఖ స్వారూప్యం నందు తృప్తి చెందినట్లు ఉండవలెను. ప్రభును స్తుతించి పాడి పొగడి ఆనందించి ఆయన యొక్క సముఖం నందు ఉల్లసించే సమయంగా ఉండవలెను. ఉపవాసం యొక్క మాధుర్యమును అనుభవించుచున్న క్రైస్తవులు అట్టి ఉపవాస సమయమును తమకును క్రీస్తునకు మధ్యలో లోతైనదియు ఉన్నతమైనదియునైన అనుభవంగాను సత్సంబంధముగాను ఉండుటను చూచెదరు. వారు దాన్ని గూర్చి ప్రసిద్ధి చేయుచూను అతిశయము చెందుచూను ఉండరు. ఒక పరిచయుడు అలాగున అతిశయించినప్పుడు అతడు వారమునకు 2 పూటలు ఉపవాసం ఉండినను అతడు అట్టి ఉపవాసమునందు కొంచెము కూడాను దేవునికి ఇష్టము లేకుండెను. అట్టి ఉపవాసం వలన అతడు నీతిమంతుడిగా తీర్చబడలేదు అను సంగతిని బైబిల్ గ్రంథం నందు చదువుచున్నాము. యేసుక్రీస్తు అరణ్యమునందు 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థనలో సమయంను ఖర్చు పెట్టాను. అట్టి ఉపవాసం యొక్క బలము చేత సాతాను తీసుకుని వచ్చిన సమస్త పోరాటములను శోధనలను ఆయన ఎదిరించి నిలబడి జయమును తవిచూచాను. లూకాసు వార్త 4వ అధ్యాయం 1 మొదలుకొని 13 వచనం. దేవుని బిడ్డలారా, మీరు ఉపవాసం ఉండి ప్రార్థించుచున్నప్పుడు దేవుని యొక్క బలమును పొందుకొందురు, దేవుని యొక్క చిత్తమును తెలుసుకొందురు, జయముపై జయమును స్వతంత్రించుకొందురు. నేటి ధ్యానమునకై సీయోనులో బాకా ఊదిరి, ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 15 వచనం. నేటి వేద పఠనము ఉదయం కీర్తన గ్రంథము 107వ కీర్తన, 108వ కీర్తన మరియు 109వ కీర్తన. సాయంత్రము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.